సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే టేస్టీ పులావ్. ఎప్పుడూ రొటీన్గా కాకుండా నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి. ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ ఏవేవి ఉంటే అవన్నీ షాజీరా, బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటిని కొంచెం రోస్ట్గా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు నేను చూపించిన క్వాంటిటీ మీరు వండుకునే రైస్ని బట్టి మీరు వేసుకోవాలన్నమాట. నేను వండే రైస్కి నాకు అవి సరిపోతుంది. అవి మొత్తం మంచిగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. బాగా రోస్ట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి మూడింటిని కలిపి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పేస్ట్ని దాంట్లో వేసి రోస్ట్గా వేగిన తర్వాత మధ్య మధ్యలో దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది అనమాట. తర్వాత పుదీనాకు, కొత్తిమీర వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు చివర్లో అనమాట. ఎందుకంటే ముందే వేసేస్తే టమాటా ముక్కలు చిదిరిపోతాయి కదా, అందుకు టమాటా ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని వాటిని కూడా బాగా మంచిగా వేపుకోవాలన్నమాట. వేగిన తరువాత చివర్లో కొత్తిమీర, ఫస్ట్ పుదీనాకు, ఆ అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత పుదీనాకు వేసుకొని చివర్లో కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. ఈ మొత్తం మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఎంత రైస్ మనం వండుకుంటాం అనేది ముందుగానే కడిగి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎసరు పెట్టేసుకొని ఉప్పు వేసుకొని టేస్ట్ చూడాలి. ఉప్పు రైస్ వాటర్లోనే వేసుకొని టేస్ట్ చూడాలి. మళ్ళీ ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుంది కదా, అలాగనమాట. వేసేసిన తర్వాత మనం ముందుగానే వేపి పక్కన పెట్టుకున్న కళాయిలోది మొత్తం మసాలాలు దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ఇంకా అన్నంలాగే నార్మల్గా స్టవ్ ఆన్ చేసుకొని బియ్యం ఉడికేస్తే అంతే, టేస్టీ పలావ్.